ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోందని ఎండిపోయిన చెరువులను నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్యపల్లి పంపులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీఆర్ఎస్ అధికారి ప్రతినిధి చిరుమళ్ల రాకేష్ కుమార్ పెద్దపల్లిలోని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిపుణులు చెరిగారు. పాలకుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు సహా అనేక చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు నాట్లు వేయలేక అల్లడిపోతున్నారన్నారు. D83, D86 కాల్వల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగునీటి సమస్య జటిలమైందని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 2.79 లక్షల ఎకరాల్లో సాగు జరగగా ఈసారి కేవలం 12,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని గణాంకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కంటే బీఆర్ఎస్ నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రక్తాలతోనే పంటలు పండుతాయని అనుకుంటే ఎవరి రక్తం వాడాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతంలో మొత్తం సాగేటువంటి సాగు విస్తీర్ణం ఖరీఫ్లో మనం చెప్పింది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పింది 2,79,990 ఎకరాలు ఆయకట్టు విస్తీర్ణంలో అంటే పెద్దపల్లి జిల్లాలో సాగయ్యేది ప్రతి సంవత్సరం కూడా. కానీ ఇప్పటికీ ఇంకా నాట్ల వల్లే కనీసం ఎక్కడ కూడా నీళ్ళు కూడా కనిపిస్తలేవు. అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మరి నీళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి మా పెద్దపల్లిది పెద్ద చెరువు కట్ట కదా, నేను పెద్దపల్లినే చెరువు కట్టను చూసేద్దామని పోయినా. ఇది ఎల్లమ్మ చెరువు మీద పరిస్థితి ఏంటంటే మొత్తం చెరువు ఎండిపోయి ఉన్నది. D83 కెనాల్లో D86 కెనాల్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఇవన్నీ మాట్లాడుతూ మరి నీళ్ళు ఏడికేంచి రావాలి వీడికి పెద్దపల్లికి? పత్తిపాక రిజర్వాయర్ కడతా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పత్తిపాక రిజర్వాయర్ కనీసం రాయి కాదు కదా, ముగ్గు కూడా పోయలే ఇంతవరకు. 3 ఏళ్ళు అవుతుంది అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. 3 సీజన్లు అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడు కానీ ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కానీ ఏదైనా నిర్మాణం చేయాలన్నా కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతుంది, జూన్ ఎండింగ్ వరకు, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు వర్క్లు అయిపోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 సీజన్లు అయిపోయినాయి. పత్తిపాక రిజర్వాయర్ అయితే కట్టలేదు.